పల్నాడు జిల్లా అచ్చంపేట మండలంలో ఎంపీటీసీల అదృశ్యం కలకలం రేపుతుంది. ఎంపీపీ ఎన్నిక కోసం రేపు అత్యవసర సమావేశం నిర్వహించబోతున్నారు. ఎంపీపీ రజనీబాయి రాజీనామాతో ఎన్నిక అనివార్యమైంది. ఈ నేపథ్యంలో నిన్న అర్ధరాత్రి నుంచి 7 ఎంపీటీసీలు అదృశ్యమయ్యారు. అధికార పార్టీ నేతలే కిడ్నాప్ చేశారని వైసీపీ ఆరోపిస్తుంది. ఎంపీపీ ఎన్నిక జరగకూడదనే ఉద్దేశంతోనే ఎంపీటీసీలను కిడ్నాప్ చేశారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇక దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా పల్నాడు జిల్లా ప్రతినిధి స్వామి అందిస్తారు. పల్నాడు జిల్లా వ్యాప్తంగా కూడా రేపు 16 మండలాల్లో 44 గ్రామాలకు సంబంధించి ఉప సర్పంచ్ ఎన్నికలు అయితే జరగనున్నాయి. అయితే ఈ ఉప సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి పల్నాడు జిల్లాలో అచ్చంపేట మండలంలో గత రాత్రి నుంచి కూడా ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొందని కూడా చెప్పుకోవచ్చు. అయితే వైసీపీకి చెందిన కొంతమంది ఎంపీటీసీలని టీడీపీ నాయకులు కిడ్నాప్ చేశారని చెప్పి కూడా వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు. అయితే ఈ వైసీపీ నేతలకు సంబంధించిన నేతలు ఎక్కడికి వెళ్ళారు, రాత్రి తమంతటి తాము పార్టీ మారుతున్నారా, లేకపోతే టీడీపీ నేతలు కిడ్నాప్ చేశారనే కోణంలో కూడా అధికారులు ఆరాధిస్తున్నారు. అయితే దీనికి సంబంధించి గత ప్రభుత్వంలో అచ్చంపేట మండలం మొత్తం మీద 17 ఎంపీటీసీ స్థానాలకు గాను 16 వైసీపీ కైవసం చేసుకుంది, 1 టీడీపీకి దక్కింది. అయితే ఈ 16 మందిని వైసీపీ నేతలు వైసీపీ పార్టీలోనే ఉన్నారా, లేకపోతే ఆ వైసీపీ పార్టీ నుంచి టీడీపీలోకి లాక్కోవడానికి టీడీపీ నేతలు సర్వ ప్రయత్నాలు చేస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు. అయితే దాంతోపాటుగా అసలు ఈ వైసీపీ నేతలు ఇవాళ తెల్లవారుజాము నుంచి ఇళ్లలో అయితే కూడా లేరని చెప్పి కొంతమంది వైసీపీ నాయకులు అయితే కీలకమైన నాయకులు అయితే చెబుతున్నారు. వాళ్ళ సంబంధించిన ఎంపీటీసీలని టీడీపీ వాళ్ళే ఆ టీడీపీ వాళ్ళే కిడ్నాప్ చేశారని చెప్పి కూడా విమర్శిస్తున్నారు. అయితే ఈ వైసీపీ ఎంపీటీసీలు ఎక్కడికి వెళ్ళారు ఏందనే కోణంలో కూడా స్థానిక మాజీ ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు కూడా ఆరాధిస్తున్నారు. అసలు మొత్తం మీద మనం చూసుకున్నట్టయితే అచ్చంపేట మండలంలో రేపు జరగబోయే ఉప సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి టీడీపీ కైవసం చేసుకోవడానికి సర్వప్రయత్నాలు చేస్తుందని కూడా చెప్పుకోవచ్చు. దాంతోపాటుగా అసలు వైసీపీ మాజీ ఎంపీటీసీలు తమ స్వచ్ఛందంగానే టీడీపీలోకి వెళ్తున్నారా, లేకపోతే వైసీపీలోనే ఉంటున్నారా అనే కోణంలో కూడా వేచి చూడాల్సి ఉంది. అయితే దాంతోపాటుగా అసలు ఈ వైసీపీ ఎంపీటీసీలు ఎక్కడికి వెళ్ళారు, లేకపోతే వాళ్ళందరికీ వాళ్ళే టీడీపీ అధికార పార్టీలకు టచ్లో ఉన్నారా, లేకపోతే ఎవరన్నా కిడ్నాప్ చేస్తారన్న కోణంలో కూడా చూస్తున్నారు. దాంతోపాటుగా అసలుకి ఇప్పుడు రేపు జరగబోయే ఉప సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి అక్కడ ఆల్రెడీ ఇద్దరు ఎస్టీ రిజర్వ్డ్ కాబట్టి ఆ ఇద్దరు వ్యక్తులు కూడా మాజీ వైసీపీ నుంచి ఉన్న వ్యక్తులని కూడా తెలుస్తుంది. అసలు ఆ వైసీపీ కైవసం చేసుకునే ఎంపీటీసీని జడ్పీటీసీకి సంబంధించి ఇటు టీడీపీ వాళ్ళు కూడా పోటాపోటీ పడుతున్నారని కూడా చెప్పుకోవచ్చు. దాంతోపాటుగా అసలు అచ్చంపేట మండలంలో గత రాత్రి నుంచి కూడా ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొంది. అయితే దీనికి సంబంధించి పూర్తి సమాచారం తెలుసుకోవడానికి మాజీ ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు నియోజకవర్గానికి అడుగుపెట్టడానికి కూడా అధికారులు అనుమతించట్లేదు కూడా తెలుస్తుంది. దాంతోపాటుగా ఈ మాజీ ఎంపీటీసీలు ఎక్కడికి వెళ్ళారు ఏందనే కోణంలో కూడా మాజీ ఎమ్మెల్యే సైతం ఆరాధిస్తున్నాడు. ఎంపీపీలు సంబంధించి ఎంపీపీ పదవికి సంబంధించి రేపు ఉప సర్పంచ్ ఎన్నికలు అయితే పల్నాడు జిల్లాలో జరగనున్నాయి. దీనికి సంబంధించిన కీలకంగా మారినటువంటి అచ్చంపేట, పెదకూరపాడు ఇటు కొన్ని గ్రామాల్లో ఉప సర్పంచ్ ఎన్నికలు అయితే జరగనున్నాయి. ఉప సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి ఎంపీటీసీలని కొంతమంది వ్యక్తులు గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారని కూడా ఇటు వైసీపీ నేతలు ఇటు కార్యకర్తలు కూడా వాపోతున్నారు. ఇది మొత్తం మీద చూసుకున్నట్టయితే పల్నాడు జిల్లా వ్యాప్తంగా కూడా ఉప సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి మొత్తం హాట్గానే ఉందని కూడా చెప్పుకోవచ్చు. దాంతోపాటుగా రేపు అచ్చంపేట, పెదకూరపాడు, ఇటు మాచర్ల కొన్ని గ్రామాల్లో ఉప సర్పంచ్ ఎన్నికలు అయితే జరగనున్నాయి. అయితే వీటికి సంబంధించి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికారులు కూడా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నామని కూడా తెలియజేస్తున్నారు. ఇది మొత్తం మీద చూసుకున్నట్టయితే అచ్చంపేట ఉప సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి గత ఉద్రిక్త వాతావరణం అయితే ఉంది. కెమెరామెన్ ఎలమంతో స్వామి, మెగానైన్, పల్నాడు జిల్లా.